హలో, అమెరికాలో ఏటీఎంస్ ఎలా ఉంటాయో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇక్కడ ఏటీఎంస్ కార్లోంచే విత్డ్రాల్ చేసుకోవటం, కార్లోంచే డిపాజిట్ చేయటం వింతగా ఉంది కదా. ఇక్కడ సిస్టమ్ అలానే ఉంటుంది. కార్తోనే వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, మీరు కనిపిస్తుంది డైరెక్ట్గా కార్డు డిపాజిట్ చేస్తున్నాడు ఈ పర్సన్. క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాడు, మిషన్లో క్యాష్ పెట్టేసేస్తున్నాడు. సిస్టమ్ చాలా అంటే చాలా వండర్ఫుల్ సిస్టమ్. కార్లోంచి అన్నీ జరిగిపోతుంటాయి, ఇక్కడ డిపాజిట్ అయిపోతుంది చూడండి. నెక్స్ట్ విత్డ్రాల్ కూడా చేస్తుంటారు. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ అమెరికాలో వండర్గా ఉంటాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇట్లా యా డిపాజిట్ అయిపోతుంది. వన్స్ ఒకసారి డిపాజిట్ చేయటం జరిగింది, మళ్ళీ తిరిగి విత్డ్రా చేస్తున్నాడు. చూడండి, మీకు విత్డ్రాలు చూపిస్తున్నాం. ఓకే, చూడండి జరుగుతుంది. ఇప్పుడు డిపాజిట్ అయిపోయింది. క్యాష్ రైట్ జరుగుతుంది చూడండి. కార్లో ఇంచే ఇప్పుడు డిపాజిట్ కొట్టాడు, విత్డ్రా తీస్తున్నాడు, విత్డ్రా చేయడం జరుగుతుంది. కార్డు తీసాడు, డిపాజిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కార్డు ఇన్సర్ట్ చేశాడు. కార్డ్ ఇన్సర్ట్ చేసాడు, ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాడు కార్డ్స్. ఇక్కడ మనకి ఇందులో 50s కావాలా, 10s కావాలా, 20s కావాలా అని బోర్డు డిస్ప్లే అవుతుంది. మనం ఎంత డ్రా చేయదలుచుకున్నామో ఎన్ని కావాలి కూడా ఇక్కడ మిషన్ డిస్ప్లే చేస్తుంది. మన దగ్గర డైరెక్ట్గా ఇంత పేమెంట్ కొట్టిన తర్వాత అదే షార్ట్ అవుట్ చేసుకొని 50s, 100s అదే ఇస్తుంది. కానీ ఇక్కడ ఏ సిస్టంలో మనం చూస్ చేసుకోవచ్చు. $20 కావాలా, $50 కావాలా, $100 నోట్ కావాలా అనేది ఇక్కడ మనము పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ మిషన్ ద్వారా మనకు సేమ్ బయటకు వచ్చేస్తాయి. అంటే కొత్త ఏం కాదు, మన సేమ్. కానీ మనమేమో పక్కా మనం కార్ తీసుకోపోయినా, బండి తీసుకోపోయినా పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్ళి తీసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, డైరెక్ట్గా కార్లోంచే ఇక్కడ డ్రా చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు విత్ డ్రా కొట్టిండు, అమౌంట్ వస్తున్నాయి చూడండి. ఈ రెడ్ బటన్ ఉంది కదా, దాని పక్క నుంచి క్యాష్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మనదాగా మిషన్ సౌండ్ చేయటం అట్లాంటివి ఉండవు. చూడండి, వచ్చేసింది, తీసుకోవటం జరిగింది. ఇది అమెరికాలో ఉన్న సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్.